ढीला लार जरूर दल्ला घाल देगी ठीक है कमरा వాడు ఒకప్పుడు మనతో తిరిగినోడు వాడేంద్ర ఇప్పుడు ఇలా అయిపోయాడు. సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారా? ఏంది మరి ప్లానింగ్? ఏం అర్థం కావట్లేదురా. సరే సినిమా పోదాం మరి. ఏ మూవీస్ ఉన్నాయి మరి వెళ్ళడానికి? ఏదో ఒక మూవీకి వెళ్దాంరా. ఏం అర్థం కావట్లేదురా. మూవీకి వెళ్దాం అనుకున్నాం. ఏమంటావు మరి? సరే చూద్దాం. ఏంద్రా మరి ఇంకా సెలవులకి ఏం చేస్తున్నా? ఏం చేద్దాం? ఈ దగ్గరలో కోడి పందాలు జరుగుతాయి అంట కదా. దగ్గరలో జరుగుతాయిరా. కోడి పందాలు పెద్ద పెద్ద బుకింగ్లు జరుగుతాయి. సరే ఒక రోజు వెళ్ళాలి. సరేరా. ఇప్పుడు వెళ్తానే ఉంటాడు, ఇటే పోతా ఉంటాడు, ఇటే ఇక్కడే అన్నం ఎట్ట పడితే అది తింటాడు, ఈడే నిద్రపోతా ఉంటాడు. ఎవరు రాసు వీడు? అరే వాడి గురించి మీకు తెలీదురా. వాడు మా ఫ్రెండే. కొన్ని తెలియని సంఘటన వల్ల అలా అయిపోయాడు. అసలు ఏమైందిరా? వాడు బెట్టింగ్ ఆడేవాడు రా. ఒక్క బెట్టు వాడి జీవితం మొత్తం మారిపోయింది. అవునారా? వాడి గురించి నీకు తెలియాలంటే నువ్వు ఫాస్ట్కి వెళ్ళాలిరా. ఓకే You ain't stopping me. Step aside, motherfucker. I said 23. They set me free. VIP walked in Italy. So catch me. Numbers never lie. Add it up, that's me. అమ్మ తప్పించుకున్నావురా. సరేరా, మీరు ఇక్కడే ఉండండి. మా నాన్న ఒక చిన్న పని చెప్పాడు. బాబాయ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాం. సరే అయితే. బాబాయ్ బాబాయ్ ఎక్కడున్నావా? బాబాయ్ నాన్నకి డబ్బులు ఇస్తా ఉన్నా. ఇవి ఆ రూమ్ లో తెచ్చుకోపోరా. ఆ రూమ్ లో పో. సరే బాబాయ్. ఏంటి బాబాయ్ ఎప్పుడు చూసినా అదే గేమ్ ఆడుతున్నావు? ఏంటి ఆ గేమ్ అసలు? చెప్పు బాబాయ్. ఏంటి బాబాయ్ ఆ గేమ్ అసలు? అది నీకు తెలియదులేరా. ఏమి బాబాయ్ 10,000 జాక్ పాట్ వచ్చిందా? ఎలా? ఈ గేమ్ ఆడుతున్నా? అవునా? ఒకసారి నువ్వు ట్రై చేస్తావా? నాకు షేర్ చేయి బాబాయ్. పంపిస్తా చూడు. లింక్ సెండ్ చేయి నాకు. వచ్చింది బాబాయ్. సరే అయితే బాబాయ్ వెళ్తున్నాను. నాకు కూడా పని ఉంది, చిన్నదే వెళ్ళేసి ఇస్తావు. సరే బాబాయ్. సినిమా యాక్టింగ్ బాగుంది, బీజేపీ బాగుంది, స్టోరీ బాగుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చారా? బాబాయ్ దగ్గరికి వెళ్ళి నాన్న డబ్బులు తీసుకొని రమ్మంటే వెళ్ళాను రా. అది ఇదా ఏంట మరి సంగతులు? ఏమో లేదు కదా. సండే ఎక్కడ ప్లాన్ చేద్దామా? మనీ లేవు. మనీ అయ్యే వస్తారా? ఇప్పుడే బాబాయ్కి 10,000 జాబ్ పడగలిగింది. అది లింక్ నాకు పెట్టాడు. చూద్దాం, మనం కూడా ట్రై చేద్దాం. ట్రై చేసి చెప్తాను. ఆగు ఒక్క నిమిషం. దా ఇదేరా యాప్ చెప్పాడు రా. టీన్ బట్టి ఇందాక జాబ్ పాట్లో 10,000 వచ్చినాయిరా. అదిదా సంగతి. మరి ట్రై చేద్దామా? నాకు నమ్మకం లేదు. మళ్ళీ డబ్బులు యాప్ని నమ్మడానికి లేదురా. ట్రై చేస్తేనే కదా తెలిసేది వస్తాయో రావో. ట్రై చేద్దాం ఒకసారి. సరే నువ్వు ట్రై చేయరా. డబ్బులు పోతే మా సౌండ్ లేదు. సరే నేను ట్రై చేస్తా. ఉన్నప్పుడు చూద్దాం. ఓకేనా? సరే అయితే. సరే
సరే ఎలానో మధ్యాహ్నం అయిందిగా, సరే మరి ఇంటికి వెళ్తాను, నేను తినేసి వస్తా. లేదురా రేత్రికి వస్తాం. సరే అయితే సరే. సూర్య రారా లోపలికి. మాత్రమే ఉన్నాను. రారా కూర్చో. ఏం గేమ్ ఆడతా? అదేరా బాబాయ్ చెప్పిల్లా ఆ గేమ్ ఆడుతున్నారా? వస్తున్నాయా మరి? ఇందాక 2000 ర్యాంక్ చేశా, ఇప్పుడు 8000 ఉన్నాయి ప్రెజెంట్. అది సంగతి మరి. టైం అయిపోతుందా? వెళ్దాం వెళ్దాం, ఆగండ్రా. 4 అయిందిరా. నైట్కి వెళ్ళింది రాదే. వెళ్దాం ఇప్పుడు. వెళ్దాం అలా. క్రికెట్ అన్నారు, తాళం వేశారు కదా. ఒరే గేట్ వేసాను, నన్ను ఎవరు ఆపలేరురా. సరే కానీ ఎక్కువ ఊరే నేను అంత ఎత్తు లేనురా. ఎక్కలేనురా అది. ఆడదాం తొందరగా. అరే మామ ఇరుక్కుందిరా. మా ప్యాంట్ నేను గుర్తించలేదురా, ఆట ఆడదాను నాకు అప్పుడు తెలియదా. జాగ్రత్త దిగిరా. ఏర్రా క్రికెట్ అన్నారు, ఎవరు లేరు మరి ఇక్కడ. ఇప్పుడు వస్తారా, చిన్నగా వస్తారా ఎవరైనా? నీ దగ్గర ఒక బ్యాట్ చూపి మా ఫస్ట్. అదే మన కింద పని వాళ్ళు ఉన్నారా, తీసుకొని వస్తారా? నువ్వు ఇక్కడికి వచ్చినా నువ్వు ఆడేది పిల్లలతో. సరేలే పోనీలే, నేను ఏదో బెట్టింగ్ ఆడుతుంటే ఏంట్రా నువ్వు మధ్యలో. అది ఎప్పుడు బెట్టింగ్ ఆడితే ఏముండదురా, పిల్లలకి ఆడితే కొంచెం జోక్గా కామెడీగా ఉండిద్దిరా. సరే తీసుకురా మన పిల్లల్ని, బ్యాట్స్ అవి. మేమిద్దరం ఉంటాం, మీ ఇద్దరు ఉండండి. సరే రా, ముగ్గురు తీసుకుని తీసుకురా. ముగ్గురా? ఇదిగో ఈ పొట్టోడు, ఇటాల పక్కడు, అది ఇదిగో ఎత్తోడు, అది ఎర్రసంగడు. మరి మేము ముగ్గురం ఉంటాం. ముగ్గురు మేము ఉంటాం. తీసుకో. ఎట్టా కదా ఆర్డర్ ಯಾರು ಈವೆಂಟ್ರ అరే నుట్టారు చెప్పురా. బెట్టి మ్యాచ్ రా ఇది, సరిగ్గా ఆడరా. కరెక్ట్గానే ఆడుతున్నారా? ఏం ఆడతాం రా, బాల్ స్పీడ్ చేస్తున్నాడు రా, అందుకని చూసి ఆడుతున్నా. ఈసారి జాగ్రత్తగా. సరే అరే చెప్పా కదా బెట్టి మ్యాచ్ అని, అలా ఆడితే ఎలా రా? అరే ఏంద్ర ఎక్కడికి వచ్చినా కూడా బ్యాటింగ్ అయిపోయిందిరా, మీరు ఫీల్డింగ్ చేయాలరా పోరా. అవునా? సరే అయితే. ఇక్కడికి వచ్చినా కూడా గేమ్ పడుతుంటాడు. ఇప్పుడే బాబాయ్ 10,000 కొట్టాడు. దీంట్లో యాడ్ చేస్తే ఇంకొంచెం పెరగొచ్చేమో, ట్రై చేద్దాం. ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి పార్టీ చేసుకుందాం, డబ్బులు ఇచ్చే కదా. ఇదేంద్ర లెగితే ఫోన్ చేసి పనులు అంటాడు, 2 పనులు అడిగి నేను ఫోన్ చేస్తున్నాం పొద్దాకలా. పార్టీకి అమౌంట్ సెట్ అయింది. ఏం చేసేయండి పార్టీ? అది బెట్టింగ్ లో వచ్చింది. వెళ్దాం పదండి, వెళ్దాం. సరే బా మరి. ఎప్పుడు వెళ్దామా? వెళ్దాం పదండి. బండి వచ్చాయండి మళ్ళా అని మీ బండి ఉందిగా మర్చిపోయా. మాది లేదు అమ్మా, ఏం చేసిరా పోరా. జాగ్రత్త.
ఫాస్ట్గా. బిల్డింగ్ రాపురా. ఒక నిమిషం ఎవరు మళ్ళీ చేస్తా. నేను కూడా రావచ్చా? తమ్ముడు 1000 అడిగా తమ్ముడు. లక్షల్లో ఉంటుంది. వచ్చిన లక్ష పోయిన లక్ష తమ్ముడు. నా దగ్గర అంత లేవు అన్న అమౌంట్. ఈ ప్రాపర్టీ గేమ్ దస్తావేజ్ కానీ లేకపోతే ఇంటి పేపర్స్ తీసుకుంటాను తమ్ముడు. ఎంతసేపు ఉంటారన్న ఇక్కడ? మినిమం ఒక గంట తమ్ముడు. వీళ్ళేమో బెట్టింగ్ అంటున్నారు, మరి నా దగ్గర ఏమో డబ్బులు లేవు. ఇంటికి ఐదాలు తీసుకొని వచ్చేసాను. సర్లే, మన హ్యాండ్ రైజింగ్లో ఉందిగా, ఈ ఒక్క బెట్తో మన జీవితం మారిపోవాలి. ఇదిగో ఇంటికి అవుతాలు. ఇంట్లో ఏమనరా? ఎవరు లేరులే అన్న. ఎంత? 1,43,000. సర్లే కూర్చో. ఇప్పుడు చెబుతున్నా, 3 ఆటలు 2 చేలు. ఎవడికి పడితే వాడే గెలిచినట్టు. షూరా. షో కలిపి, ఇప్పుడు నువ్వు కలుపు. షో. ఇంకేమైనా ఉన్నాయా? డబ్బులు కానీ ప్రాపర్టీస్ కానీ? ఆ ఒక్క బెట్ వాడి జీవితాన్ని రోడ్డు మీద పడేసింది.
రే వాడు పడుకున్నారా వాడి దగ్గర బ్యాగ్ ఉంది చూద్దాం కదా. తమ్ముడు ఎవరు నువ్వు? ఎవరన్నా? ఇట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏందన్నా? ఏం చేస్తున్నావు ఇట్రా? ఇట్రా. ఏందన్నా? హలో హలో ఆ బ్యాగ్ చూడరా. దీంట్లో ఏం లేదురా చెప్తా కొడుకు దగ్గర. అది జరిగింది ఆ ఇన్సిడెంట్ ఉంటే వాడు అయిపోయాడు. ఎన్ని చెప్పినా వాడికి మారట్లా, వాడికి గుర్తురాట్లా. అందుకే ఆ వదిలేసాం వాడిని. ఇంకా సర్లేరా ఇంక వదిలేయండి, నైట్ అవుతుంది, నేను ఇంటికి వెళ్ళిపోతా. సరే ఓకే బాయ్ రా. వీడియో ఎలా అవ్వడానికి కారణం ఆ బెట్టింగ్. వీడియోలాగా మీరు మారకూడదని మేము అందిస్తున్న ఈ షార్ట్ ఫిలిం ద్వారా చిన్న మెసేజ్.